పిలిచారమ్మా? ఇంతవరకు ఎక్కడున్నావమ్మా? వారితోనే మాట్లాడొస్తున్నాను. నాకంతా తెలుసు, నీ మనసు వాడి మీద ఉంది. కానీ ఏం చెయ్యగలం విమల? మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. ఏమిటమ్మా అంటున్నారు? నీతో నవ్వుతూ మాట్లాడుతున్నాడే గాని మనసారా నిన్ను కోరలేదు. అమ్మా బాధపడు. వాడి మనసుని నీకన్నా ముందుగానే మరొక అమ్మాయి హరించింది. ఎవరమ్మా అదృష్టవంతురాలు? ఎవరో లంకలో ఒక పిల్ల అతన్ని రక్షించిందట. ఆ పిల్లని చూసినట్టు నుంచి ఆ దృష్టితోనే ఉన్నాడు. ఆమె రంభ అని ఊర్వశి అని వర్ణిస్తున్నాడు. మేమెంత చెప్పినా ఆ పిల్లని తప్ప మరెవ్వరిని చేసుకోనని మొండి పట్టు పడుతున్నాడు. ఏమమ్మా అలా నవ్వుతున్నా? అమ్మా ఆ లంకలో పిల్లెవరో మీకు తెలుసా? నీకు తెలుసా? ఓ బాగా తెలుసు, నాకు ప్రాణ స్నేహితురాలు. మీకు ఆవిడ చూడాలందా? అవునమ్మా, ఆవిడ ఇప్పుడే ఉందా? ఉండండి, పిలుచుకొస్తాను. ఏమిటమ్మా ఈ వేషం? ఆ అమ్మాయి ఏది? ఇదిగో ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఏమిటి, తమ్ముడిని లంకలో కాపాడింది నువ్వేనా? మావాడు చాలా అదృష్టవంతుడు. సరే, ఇక మీ పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను. విమల, అమ్మా మీరు అనుకున్నట్టు మా పెళ్లి జరిగే అవకాశం లేదమ్మా. అవకాశం లేదా? అవును, మా కుటుంబానికి మంచి రోజులు వచ్చే వరకు నేను కన్యగానే ఉండి తీరాలి. విమల, నువ్వు అనేది ఆశ్చర్యంగా ఉంది. నీ మనసూపి నాతో చెప్పరాదా? అమ్మా ఇక నన్ను దీని గురించి అడగండి అమ్మా. సరే, నువ్వు చెప్పే వరకు నేను అడగనులే. రాజ్యలక్ష్మి, నీ రాక మా భవనానికి వన్నె తెచ్చిందమ్మా. అందుకు ఏమాత్రం సందేహం లేదక్కయ్య. విమల, రామ్మ. రావమ్మా మాణిక్యం. దయచేయండి. చామంతి, ఉన్నావా? ఉన్నాను. సరే, ఇదేంటి ఇలా చీపురు పుల్ల చిక్కిపోయా? నువ్వు మహా గుమ్మడికాయలా ఉన్నావు కదూ. చామంతి, చామంతి, పూపంతి, చామంతి, ఎక్కడికి మళ్ళీ జోరుగా పోతున్నావు? ఇదిగో తెచ్చాను నీకోసం. అరే చాలా బాగుంది. ఎక్కడిది? దుకాణం నుంచి తెచ్చాను. ఓహో, దుకాణంలో నుంచి కొట్టేసావా? ఎందుకయ్యా నీకు దొంగ బుద్ధి? పోలీసులు రేపు నన్ను పట్టుకుంటే? అదంతా పాత కథలే. మా చిన్నాన్న బోలెడంత ఆస్తి సంపాదించి పడేళ్ళు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ ఆస్తి అంతా ఎవరితో తెలుసునా? అది సరే గాని, మీ చిన్నాన్న వీధులన్నీ తిరిగి గిన్నెలో కళాయి పూసేవాడు కదూ. ఆయన నీకు ఆస్తి అప్ప చెప్పింది. ఇదిగో, ఎవరనుకున్నావు ఈ అల్లాయి పుల్లాయి కథలు అల్లడానికి? ఏదో అమ్మగారి దయ వల్ల నా చేతిలో 4 కాసులు తిరుగుతున్నాయి. అది కొట్టేద్దామనా నీ ఎత్తులు? అసలు కథ వినకుండానే పోతున్నావే. ఇప్పుడు మన దగ్గర ఉండే ధనం మహారాజు గారి దగ్గర కూడా లేదు. 1 బిందెడు వజ్రాలు, 2 బిందెలు వైఢూర్యాలు, ముత్యాలు, రత్నాలు, కెంపులు, గింపులు, అవి ఇవి తడతల జలజల. నువ్వు చూసావంటే కళ్ళు భ్రమసి తల తిరిగి కింద పడిపోతావు. నువ్వు సయ్యను, మనం రై అంతే. నాకు పనుంది, నేను వెళ్తాను. అమ్మగారితో కూడా ఒక పిల్ల వచ్చింది. అమ్మగారికి ఏమైనా చుట్టమా? చాచా, అదేం కాదు. లేకపోతే అంత అమ్మగారి పోలికలే ఉన్నాయే. ఓహో, భలే చిత్రం కనిపెట్టావే. చనిపోయిన తన కూతురు లలిత కుమారి పోలికగానే ఉందని అమ్మగారి ప్రాణాలన్నీ ఆ విమల మీదనే ఉన్నాయి. అయితే ఆ పిల్లకు బంధువులు ఎవరు లేరన్నమాట? తండ్రి తప్ప మరెవరూ లేరుట. తండ్రి ఉన్నాడా? అదేమిటయ్యా, తండ్రి ఉన్నాడనగానే గుడ్ల గుబల కళ్ళు పెద్దవి చేశావు. ఏం లేదు, వాళ్ళ తండ్రి ఎక్కడ ఉంటున్నాడో నీకేమైనా తెలుసా చామంతి? అబ్బబ్బబ్బబ్బా, ఇదేమిటి జీడిలా పట్టుకున్నావు? అయితే విను, వాళ్ళ తండ్రి చాలా కాలం నుంచి లంకలో ఉంటున్నట్ట. చాలా ఇక లేకపోతే అమ్మాయి కులం గోత్రం జాతకం గీతం అన్ని తీసుకురమ్మంటారా? ఓహో, పెద్ద ఎత్తులోనే ఉన్నావే. ఇదిగో, ఆ పిల్లకేసి వెకిలి చూపులు చూసావా, నీ వీపు మీద చీమట పకాయలు చటపట వెళ్ళిపోతాయి.
ఏమండి అప్పలరాయ్ బహదూర్ గారు అవునరా? నా వీపు తట్టే వరకు వచ్చావురా? ఇంకోసారి ఇలాంటి పని చేశావా నిన్ను పచ్చడి చేస్తాను, జాగ్రత్త. ఏమిటయ్యా మహాను, కాగితున్న నూనెలో బూరెలాగా బుసబుసమని పొంగుతావు. నలుగురిలో ఉన్నప్పుడు నీ కాలు చెప్పులా పడి ఉంటాను. మనం ఉండేది ఇద్దరమేగా, భేదం ఏమిటి? నువ్వు మనిషినే, నేను మనిషినే. నన్ను మనిషి అంటావా? అది కదా. ఎవరు అనుకున్నావురా? ఈ అనంతగిరి రాజ్యానికి రాజులరా. ఆగమయ్యా ఆగు. పోనీలే పాపం అని చెప్పి నిన్ను రాజుని చేశాను, లేకపోతే నీ బ్రతుకు నడి వీధిలో ఎందుకు అలా వస్తావు? నీకేం కావాలి చెప్పు. సరే గాని మన రాజ్యలక్ష్మి అమ్మగారితో కూడా ఒక అమ్మాయి వచ్చింది, కనిపెట్టావా? దేవార్థుడి నువ్వు. నేను కనిపెట్టగలిగిందంత నువ్వు కనిపెట్టేశావు. అరే ఆ పిల్ల పందర్లట్టురా బాయ్, తలుచుకుంటే నేను నోరుతున్నది. ఇంతకు ఆ పిల్ల ఎవరో తెలుసా? ఎవరైతే నా గట్టితనం చూపెట్టి ఆ పిట్టను పట్టి పంజరంలో ఊరికావయ్యా, చెప్పింది వినిపించుకోకుండా ఊరికే తాటాకుల కోపం మీద వర్షం పడ్డట్టు చిడపడమని వెళ్తావు. ఆ అమ్మాయిని చూస్తే లలిత కుమారి జ్ఞాపకం రావడం లేదు. బటాతో నన్ను భయపెట్టాలని చూస్తున్నావురా? ఆ పిల్ల సముద్రంలో మునిగి ఎప్పుడూ చచ్చిపోయిందిరా. ఆ పిల్ల కనిపించకపోతే సముద్రంలో పడి చనిపోయిందని కళ్ళబొల్లి కథలు అల్లి ఒక శవాన్ని తీసుకొచ్చి లలిత కుమారి దుస్తులు వేసి ఆ శవమే లలిత కుమారి అని నిరూపించేందుకు నేను పడ్డ అగచాట్లు నాకు తెలుసు, పైన రాఘవుడికి తెలుసు. అయితే ఈ విమలే ఆ లలిత అంటావా? అవును, ఆమెకు తండ్రి కూడా ఉన్నాడట. బహుశా ఆయనే రాజేశ్వర ప్రసాద్ ఏమోనని నాకు ఒక అనుమానం. అరే బాబా, మాటి మాటికి నన్ను ఇలా బెదిరించుకోరా. చూడు నాకుంటే ఇలా ఆడదానిలాగా బెదిరిపోతావు. ఏం పర్వాలేదు, నేను మనిషిని పంపించానుగా అన్ని రహస్యాలు కనుక్కురావడానికి. ధైర్యంగా ఉండు, ఏం పర్వాలేదు, ధైర్యంగా. ఏం చావంతి, అమ్మ పిలుస్తున్నారా? అమ్మా అమ్మా అమ్మయ్యా, ఇప్పటికి నాకు ప్రాణాలు వచ్చాయి. నువ్వు తప్పిపోయిన తర్వాత నేను ఎంత బాధపడ్డా. నాన్న ఇక్కడికి వచ్చారే, మీకేదైనా అపాయం కలిగితే? నిన్ను చూడడానికి అపాయాలు అడ్డొస్తాయమ్మా. ఈ రాజభవనంలో ఎవ్వరికీ తెలియని రహస్య మార్గాలన్నీ నాకు తెలుసు. అమ్మా, మీ అమ్మ నీతో చాలా చనువుగాను ప్రేమగాను ఉన్నదని రాశాను. నువ్వెవరికో గ్రహించిందా? లేదు నాన్న, ఆమె చూపించే ప్రేమ చూస్తూ ఉంటే నన్ను ఆనవాల పట్టిందా అన్నంత అనుమానం కలుగుతుంది. అదేనమ్మా రక్త సంబంధంలో ఉన్న మహిమ. దేన్నైనా దాచగలం గాని ప్రకృతి శక్తిని దాచగలమా? నాన్న, అమ్మ ఎంత మంచి స్వభావం కలదో తెలుసా? మిమ్మల్ని తలుచుకుని, మీకు కలిగిన ఆపదను తలుచుకుని ఆమె దుఃఖపడిన రోజే లేదు. ఏం నాన్న? ఏం లేదమ్మా, ఏం లేదు. అటువంటి ఉత్తమ స్త్రీ ఇన్ని కష్టాల పాలు కావడానికి కారణం నేనే కదమ్మా. విచారించకండి నాన్న, నేరస్తుని ఎలాగైనా పట్టుకోవచ్చనే ధైర్యం నాకు కలుగుతుంది. ఎంత ధైర్యం చెప్పావు తల్లి, ఎంత ధైర్యం చెప్పావు. నాన్న, వెంకటప్పయ్య సామాన్యుడనేగా మీరు చెప్పారు. వాడిప్పుడు ఒక సామంతరాజులాగా ఉన్నాడు. రాజుని కీలుబొమ్మలాగా అడుస్తున్నాడు నాన్న. అలాగా? వాడికి ఇంత అధికారం ఎలా వచ్చింది? సరే, వాడిని ఒక గంట కనిపెట్టుండాలి. అవును నాన్న, నేను కూడా వాడిని రోజు కనిపెడుతూనే ఉన్నాను. అమ్మా, ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సమ్మా. అమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళిరానా? అమ్మా, రేపు శుక్రవారం ఆ పక్కన నువ్వు కొండ కింద నీ కోసం కాచుకుంటాను. వెళ్ళిరానమ్మా. విమలా, అమ్మా, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. చావంతి, చంద్రిక ఎవరైనా నీతో ఉన్నారా? ఎవరూ లేరే, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఏమ్మా అలా అడిగారు? నువ్వు ఇక్కడ ఎవరితోనో మాట్లాడినట్టు మాణిక్యంబ చెప్పింది. ఒకవేళ అబద్ధం చెప్పిందో ఏమో. అమ్మా, ఏమిటమ్మా? మాణిక్యంబ చెప్పింది
అబద్ధం కాదమ్మా. ఏమిటి అబద్ధం కాదా? అయితే నువ్వు నిన్న రాత్రి ఒక మగవాడితో మాట్లాడే సంగతి నిజమేనా? అవునమ్మా. ఎవరమ్మా అతను? ఏమిటలా చంపుతున్నావు? నాతో చెప్పకూడదా? అమ్మా, మీకు చెప్పవలసింది ఏదైనా ఉంటే ఇంతవరకు దాచేదాన్నేనా? కానీ ఇది మీకు చెప్పరాని సంగతి. దయచేసి నన్ను అడగండమ్మా. ఏ విచిత్రమైన పిల్లవమ్మా నువ్వు. ఒక మగవాడితో మాట్లాడిన సంగతి నిజమంటున్నావు, కానీ అదెవరో చెప్పకుండా దాస్తున్నావు. ఇది బాగుందా? నువ్వే ఆలోచించు. విజయుడికి కాబోయే భార్య. నీ రహస్యాలు నాతో చెప్పకుండా మరెవరితో చెప్తావమ్మా? అమ్మా, తల్లి ప్రేమంటే ఏమిటో ఎరగని నన్ను తల్లిని మించిన ప్రేమతోనూ వాత్సల్యంతోనూ ఆదరిస్తున్నా మీ దగ్గరనే దాపరికం చెయ్యవలసి వచ్చినందుకు నా మనసు వికావికలైపోతూ ఉంది. ఏం చెయ్యను, మీ ప్రేమను కూడా పోగొట్టుకుంటానేమో. కానీ ఒక్క మాట, ఈ లోకంలో సమస్తం అయిన నా తండ్రి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను గౌరవ కుటుంబంలో పుట్టిందాన్ని. మీ గౌరవానికి కళంకం కలిగే విధంగా నేనెప్పుడూ ప్రవర్తించను. నా మాట నమ్మండి అమ్మా, నా మాట. విమల విషయం మాట్లాడదామని. ఊరుకోక, ఎప్పుడు వేళకోవడం నువ్వును. ఆమె తనకేదో అభ్యంతరం ఉన్నదని, అది తొలగిపోయే వరకు పెళ్లి మాటే ఎత్తరాదని మండిపట్టు పట్టింది. అక్క అక్క, నువ్వే ఆ మనసు మార్చగలవు. నిన్న రాత్రి నువ్వు కలుసుకున్నప్పుడు కూడా అలాగే అన్నదా? అబ్బాయి, నేను కలుసుకోలేదక్క. ఏమిటి కలుసుకోలేదా? ఏ అలా అడుగుతున్నావు? నిన్న రాత్రి విమల తన గదిలో ఎవరో ఒక మగవాడితో మాట్లాడినట్టు విన్నానని మాణిక్యాంబ అన్నదే. విమల ఎవరితోనో మాట్లాడటమా? అందులో అర్ధరాత్రి వేళ. మాణిక్యాంబ మనస్సులో ఏదో కుట్ర ఉన్నది. నరలేని దాన్ని నాలుగు చింతిపారు. తమ్ముడు తమ్ముడు ఆగు, తొందరపడకు. విమల్ని ఇప్పుడే అడిగాను, ఆమె కూడా దాన్ని ఒప్పుకుంది. కానీ ఆ మనిషి ఎవరో చెప్పనన్నది. నేను నమ్మలేకపోతున్నానక్క. సింహళంలో ఉన్న ఆమె తండ్రి తప్ప ఆంధ్రదేశంలో ఆమెకు బంధువులు ఎవరూ లేరే. అటువంటిప్పుడు అంత రహస్యంగా ఎవరితో మాట్లాడుంటుందబ్బా? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. రాజభవనంలోకి, అందులోనూ అతి కట్టుదిట్టమైన అంతఃపురంలోకి ఒక పరాయి మగవాడు ప్రవేశించడమే నాకు నమ్మడానికి వీలు కాకుండా ఉంది. అంత అయోమయంగా ఉందక్క. అయినా ఒక మాట చెప్తున్నాను, విమల మాలిన్యం లేని గుణవతి. సరే, అయినా ఆ విషయం మీద వెంటనే కనిపెట్టొస్తాను. ఏమిటిది? ఆనాడు ఉగ్రసింహుని గుహలో ఆడసింహంలా గర్జించిన నీవేనా ఇలా ఏడ్చేది? సరే, అసలు ఏం జరిగింది? ఏం చెప్పను. అమ్మగారి మనసు బాధ కలగడానికి నేను కారణమయ్యా. ఏమిటి? అక్కయ్య గారి మనసుకు బాధ ఎందుకో? నిన్న రాత్రి నేను ఒకరిని ఒంటరిగా కలుసుకోవాల్సి వచ్చింది. అంతే కదా. ఎవరిని కలుసుకుంటా? యువరాజా, ఈ ప్రశ్నకే అమ్మగారికి జవాబు చెప్పలేక కుమిలిపోతున్నాను. క్షమించు విమల, ఈ ప్రశ్న అడిగింది నీ మనస్సు బాధ పెట్టాలని కాదు. నిజం తెలిస్తే నీకు కావలసిన సహాయం చేయటానికి అడిగాను. నాతోనైనా చెప్పకూడదా? చెప్పగలిగితే అమ్మతో అప్పుడే చెప్పేదాన్ని. ఏ ప్రతిబంధకం మన వివాహానికి అభ్యంతరమైందో అదే ఇప్పుడు నా నోరు కట్టివేస్తూ ఉంది. నన్ను నమ్మండి యువరాజా. విమల, నిన్నే నమ్మకపోతే ఈ ప్రపంచంలో నమ్మకం అనే మాటకు విలువే లేకుండా పోతుంది. నీ జీవితానికి సంబంధించిన రహస్యం ఏదో దాపరికాన్ని కోరుతూ ఉన్నట్టుంది. నీ ఆలోచనకు విరుద్ధంగా అది తెలుసుకోవటానికి యత్నించాను. నీకు నా సాయం ఎప్పుడు కావలసినా చేయటానికి మాత్రం సిద్ధంగా ఉంటాను. యువరాజా, నేను వెళ్ళిరానా?
విమలా, ఎంత పని చేశావు? నేనే సమయానికి రాకపోతే ఎందుకు ఇలా వచ్చావు? వెంకటప్పయ్య నక్కి నక్కి వస్తుంటే ఆ. నేను వెనకే వచ్చేసాను. మంచి పనే, పద పద. నాన్న నాన్న వచ్చారా నాన్న? మీరు ఎక్కడుంటున్నారు? మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా నాకు భయంగా ఉంటుంది. నన్ను గురించి నువ్వేమీ భయపడకమ్మా. నేనున్న చోటు ఎవ్వరికీ తెలియదు. ఒక రహస్యమైన గుహలో ఉంటున్నాను. నాన్న, నేను కూడా ఒక రహస్య గుహలో వెంకటప్పయ్య వెళ్తుండగా వెంబడించాను. అక్కడ వాడు ఎన్నో రవ్వలు నగలు దాచిపెట్టించాడు నాన్న. ఏమిటి? వెంకటప్పయ్య రవ్వలు నగలు దాచించాడా? నువ్వు చూసావమ్మా? అవును నాన్న, ఒక అందమైన దంతపెట్టులో దాచించాడు. దంతపెట్టెలోనా? ఆ గుహ ఎక్కడుందమ్మా? అదిగో అక్కడ పడిపోయిన మండపం ఉందే, దాని వెనక. ఓహో, ఏం నాన్న? ఆ వజ్రాలు చనిపోయిన రాజువై ఉండాలి. అవి వీడికి ఎలా దొరికాయి? అంటే వెంకటప్పయ్యకు రాజు మరణానికి ఖచ్చితంగా సంబంధం ఉండి తీరాలి. నేను కూడా అదే అనుకుంటున్నాను నాన్న. నిన్నెవరో వెంకటప్పయ్య దగ్గరకు వచ్చి ఆ. రాజేశ్వర ప్రసాద్ చనిపోలేదు, లంకలో ఉన్న అనంతయ్య అతను, నేనే ఆయన కూతురని చెప్తుంటే విన్నాను. అలాగా? మనల్ని గురించి వీడు ఎందుకింత ఆరాధిస్తున్నాడు? అమ్మా, ఎందుకైనా మంచిది ఈ వెంకటప్పయ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి. అలాగే నాన్న, నా కోసం అక్కడ ఎదురు చూస్తుంటా. వస్తాను నాన్న. వెళ్ళిరామ్మా. అమ్మా ఉండమ్మా, నేను కూడా నీతో పాటు రాజభవనం వరకు వస్తాను. వద్దు నాన్న, ఎవరు నాకు అనుకుంటారేమో. పర్వాలేదమ్మా, దూరాన్ని నుంచైనా ఒక్కసారి మీ అమ్మను చూడాలని ఉందమ్మా. సరే నాన్న, రండి. పంకజం
పంకజం, నేనే స్వామి. నువ్వేనా పంకజం? కాస్త కబురు పంపకూడదా? రాజలాంఛనాలతో నిన్ను ఆహ్వానించి ఉందుని. నన్ను ఏం చేయమంటారు స్వామి? అలాటప్ప వెంకటప్పయ్య గారు ఊరికే నన్ను కన్ను గీడుతూ ఉంటాడే, మరి వాడికి కనపడకుండా రావాలిగా. అలాగా? దొంగ వెత వాడిని వాళ్ళే ఉద్యోగం కూడా పీక బయటికి గింటేస్తాను. చెయ్యి ఎంత మెత్తగా ఉంది, అద్దం మీద తడిమినట్టు నున్నగా ఉంది. పంకజం, ఊరుకోండి స్వామి, ఎవరైనా చూస్తే బాగుండదు. పక్కని పిల్లి మామిడి పండు లాంటి బుగ్గలు, విల్లు లాంటి కనుబొమలు, మీసం మీసం. అవును, కల్లో కనపడే ఆడవాళ్లకు మీసాలు ఉంటాయిలే. నన్ను ఉద్యోగం నుంచి తీసి పారేస్తావు, నీ ఉద్యోగం కూడా ఊడుతుంది. అప్పుడు ఇద్దరం కలిసి రాజభవన్ నుంచి వెళ్ళిపోవాల్సిందే. నాతో నాటకం ఆడుతున్నావు? నీతో నాకే నాటకం అయ్యా. నాటకం ఆడడానికి రాజేశ్వర ప్రసాద్ ఏం చేసి ఉన్నాడు. అవును, గడ్డాలు మీసాలు పెట్టుకుని విమల్తో మాట్లాడుతూ ఉంటే నా కళ్ళారా చూశాను. ఆ అమ్మాయే లలిత కుమారి, అతనే రాజేశ్వర ప్రసాద్. కావాలంటే ఏ గుళ్ళో పెడితే ఆ గుళ్ళో ప్రమాణం చేస్తాను. ఉండవయ్యా, ముందు నాగైతే ఆలోచించు. ఈ చచ్చు వెదవికి జీతం ఇచ్చి పెట్టుకుని నీలాంటి పిచ్చి వెదవ ఎవడయ్యా దొరుకుతాడు? రే ఏమిటమ్మా ఇంత త్వరగా వెళ్ళిపోతానంటావు? ఇంకా నెల రోజులు ఉండి వెళ్ళమ్మా. నీ మాట కాదనడం లేదమ్మా, కానీ ఇక్కడికి వచ్చిన మొదలు నా మనసు బాగుండటం లేదు. ఏది చూసినా పాత జ్ఞాపకాలు నా మనసుని బాధిస్తున్నాయి. నాకు సెలవు ఇవ్వండమ్మా. సరే, నీ ఇష్టం. కానీ విమలన మాత్రం నా దగ్గరే ఉండని. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నీవు పంపమన్నప్పుడు పంపుతాను. సరే, అలాగే. అక్కయ్య, రా తమ్ముడు. నువ్వు తమ్ముడితో మాట్లాడుతుండు, నేను వస్తాను. కూర్చో తమ్ముడు. అక్కయ్య, మనకి మంచి రోజులు వస్తున్నాయి. మహారాజు గారు కూడబెట్టిన వజ్రాలన్నీ ఇప్పుడు వెంకటప్పయ్య అధీనంలో ఉన్నాయి. ఏమిటి, వెంకటప్పయ్య దగ్గర? అవునక్కయ్య, నిన్న వెంకటప్పయ్యని విమల అనుసరిస్తూ వెళ్ళింది. విమల వెనకాలే నేను గుహలోకి వెళ్ళాను. మేమిద్దరం మహారాజు గారి దంతపెట్టులో ఆ వజ్రాలన్నీ చూసాం. అలాగా? అంత ఆశ్చర్యంగా ఉంది. ఎవరో గడ్డం ఉన్నాయనతో విమల మాట్లాడిందని చామంతి చెప్పింది. ఏదో నువ్వు విమలను అంతగా ప్రేమించడం చూసి గిట్టని వాళ్ళు అలా అన్నారు, గాని విమల చాలా మంచి పిల్లక్క, నువ్వేమి సందేహించక్కర్లేదు. సరే తమ్ముడు, నేను ఊరికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే నీకు సహాయం కలుగుతుంది. అబ్బే, ఇక్కడ నువ్వెందుకక్క, నువ్వు వెళ్ళు. మహారాజు గారి హత్యకి ఈ రాజమందిరంలో ఉన్న వాళ్ళకి ఏదో సంబంధం ఉంది. నేను హంతకుల్ని పట్టి అప్పగించొస్తాను, నువ్వు వెళ్ళు. నాన్న, చాలాసేపటి నుంచి కాచుకుని ఉన్నారా? ఏ నాన్న, ఒంట్లో బాగలేదా? అబ్బే, ఏం లేదమ్మా, తల కొంచెం భారంగా ఉంది. నిన్న బాగానే ఉన్నారే, ఏదైనా మందు తెచ్చిపెట్టమంటారా? అబ్బే, వద్దమ్మా. నాన్న, మిమ్మల్ని కలుసుకున్న సంగతి అమ్మకు తెలిసిపోయింది. అమ్మా? అవును, అమ్మ మీద ప్రేమ అటువైపు, నాన్నగారి పేరు బయట పెట్టకూడదనే బాధ ఇటువైపు. ఎలాగో కుంటి జవాబు చెప్పి అప్పటికి తప్పించుకున్నాను. అవును, మనం కలుసుకున్నట్టు విజయుడికి తెలీదా? తెలుసు, కానీ నేను మిమ్మల్నే కలుసుకున్నానన్న సంగతి చెప్పకుండా దాచాను. విమల, ఎంత పని చేశావు. అతడు నిన్ను ఒకవేళ అపార్థం చేసుకుంటే? నాన్న, ఆయన అందరిలాంటి వారిని మీరు ఆయన అనుమానించకండి. మానవ జాతిలో మాణిక్యం లాంటి వారు. ఎవరిని చెప్పినా ఆయన మనసు మారనే మారదు. అవునవును, అతడు చిన్నప్పటి నుంచే సద్గుణ సంపన్నుడు. నాన్న, వెంకటప్పయ్య, అప్పలరాయ్ బహదూరు పెదనాన్న గారిని హత్య చేశారని రుజువు చేయడానికి తగిన ఆధారాలు దొరికాయి. పెదనాన్నగారా? ఏం నాన్న, ఏమిటి? ఏం లేదమ్మా, చెప్పు చెప్పు చెప్పు. మీ మీద పడిన అన్యాయపు అపవాదు తొలగిపోవడానికి సమయం దగ్గరకు వచ్చింది. మీరు నిర్దోషిని నిరూపించి ఈ అనంతగిరి సింహాసనాన్ని మీరు అలంకరించగా నేను కళ్ళారా చూచి ఆనందించే కాలం సమీపిస్తూ ఉంది నాన్న. నేనే లలిత కుమార్ని తెలిస్తే
అమ్మ ఎంత సంతోషిస్తుంది. అయితే నువ్వు రాజేశ్వర ప్రసాద్ కూతురు లలిత కుమారి నువ్వేనా? ఎవరు? లలిత, లలిత. వదిలే, ఎవరు చెప్పు? వదిలే. మీరా? ఏమిటి నాటకం? ఇలా నాటకం ఆడకపోతే నీ తండ్రిననే ఉద్దేశంతో నీవు చెప్పిన రహస్యాలన్నీ నాకు తెలిసేవేనా? లలిత, అలా కంగారు పడతాను. ఇలా చూడు, నీ కష్టాల్లో నాకు మాత్రం భాగం లేదా? నీ తండ్రి నిర్దోషి అని నువ్వు రుజువు చేసే యత్నంలో నా ప్రాణాలైనా సరే త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.